ఉరి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను దౌత్యపరంగా రాజనీతితో దెబ్బకొట్టే చర్యల్ని భారత్ ముమ్మరం చేసింది. పాక్కు కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం కొనసాగింపుపై పునరాలోచిస్తున్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చిన కేంద్రం ఆ దిశగా మరో అడుగు వేసింది. ఈ వ్యవహారంపై జలవనరుల శాఖ, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. పాకిస్తాన్కు అత్యంత అనుకూలంగా, భారత్కు నష్టదాయకంగా ఉందని చెప్తున్న ఆ ఒప్పందంపై పూర్తి వివరాల్ని అధికారుల నుంచి తెలుసుకున్న మోదీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. 1960 సెప్టెంబర్ 19న కుదిరిన సింధు నదీ జలాల ఒప్పందం ద్వారా రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి అజమాయిషీ లభించగా, సింధు, చినాబ్, జీలం నదులపై పాక్కు నియంత్రణాధికారం దక్కింది. అనంతరం భారత్, పాక్ మధ్య 3 యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం నిలబడి కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఆ ఒప్పందాన్ని కేంద్రం ఏకపక్షంగా రద్దు చేయకపోవచ్చునని, పాకిస్తాన్కు ఓ హెచ్చరిక మాత్రమే జారీ చేయొచ్చునని సమాచారం.